హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం అండర్ 1 lakh లోపల అంటే ₹1,00,000 లోపల ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఒక 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందుకు అండర్ 1 lakh అని చెప్తున్నానంటే సబ్సిడీ ఫేమ్ 2 సబ్సిడీ అయిపోతుంది. మనకు 31కి ఫేమ్ 2 సబ్సిడీ అయిపోయి ఫేమ్ 3 సబ్సిడీ అయితే వస్తుందన్నమాట. తర్వాత కాస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు రోడ్ ట్యాక్స్ గవర్నమెంట్ తీసేయడం వలన అన్ని వెహికల్స్ మీద మనకు కాస్ట్ అయితే తగ్గడం జరిగిందనమాట. ఇంతకుముందు 1 lakh పైన ఉండే వెహికల్స్ అన్నీ ఇప్పుడు 1 lakh అండర్ వచ్చేసాయి. ఆ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు నెక్స్ట్ మీరు ఏ వెహికల్ తీసుకోవాలి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది అనే దాని మీద ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తారనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా కైనెటిక్ గ్రీన్ లూనా గురించి తెలుసుకుందాం. ఇది ఇప్పుడు కొత్తగా అయితే లాంచ్ అయింది. లూనా ఎప్పటి నుంచో మనకి తెలిసిన వెహికల్ అనమాట. 20 years బ్యాక్ అంతా లూనా అంటే ఎక్సలెంట్ వెహికల్ అనమాట. ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం. మనకు బ్యాటరీ వచ్చి 2 kWh బ్యాటరీ వస్తుంది. మోటార్ వచ్చి 1.2 kW మోటార్ అయితే వస్తుంది అనమాట. అలాగే రేంజ్ వచ్చి 100 kilometers రేంజ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి 4 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. టాప్ స్పీడ్ 50 టాప్ స్పీడ్ వస్తుంది అనమాట. 16 inches పెద్ద టైర్తో అయితే వస్తుంది. అలాగే రిమూవబుల్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే మనకు బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి, లగేజ్ పెట్టుకోవడానికి అంతే ఉంటుంది. అలాగే మన డిజిటల్ మీటర్ వస్తుంది. పెద్ద 16 inches పెద్ద టైర్స్ 2 వస్తాయన్నమాట. అలాగే కాంబీ బ్రేక్ సిస్టమ్తో వస్తుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి లగేజ్ పర్పస్ అలాగే మనకు దీనికంతా అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే అంటే మనకు బిజినెస్ టు బిజినెస్ రోజు లగేజ్ పర్పస్లో ఏదైనా షాప్స్కు చేసుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. కాస్ట్ విషయానికి వస్తే ఇది మనకి ఇప్పుడు 86,000కి అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది అండర్ 1 lakh బెస్ట్ స్కూటర్ అని చెప్పొచ్చు. అలాగే దీంట్లో USB ఛార్జింగ్ అలాంటివన్నీ వస్తాయన్నమాట. 5 colours కూడా వస్తుంది. ఇది ఒక వెహికల్ అనమాట. మీరు చూడండి, 5th ప్లేస్లో ఈ వెహికల్ అయితే నేను పెట్టడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, టాప్ 4లో మనము హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా అనమాట. ఇది కూడా మనకు బెస్ట్ వెహికలే ఈ ప్రెజెంట్లో. దేనికంటే ఇది వీళ్ళు వచ్చి మనకు బిల్డింగ్ ఇచ్చేటప్పుడు కానీ మనం బుక్ చేసుకునేటప్పుడు కానీ కరెక్ట్గా ఎంత సబ్సిడీ వచ్చింది, దీని బిల్ ఎంత అనేది క్లియర్గా చెప్పే షోరూమ్ ఇదే అనమాట. సబ్సిడీ గురించి చాలామంది మనకు చెప్పరు, ఒక ఆప్టిమా మాత్రమే. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్స్ బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడు కొద్దిగా దీని సేల్స్ అయితే తగ్గడం అయితే జరిగింది. కానీ అండర్ 1 lakh ఇది కూడా ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. ఇది వచ్చి మనకు రేంజ్ 130 kilometers రేంజ్ అయితే చెప్తున్నారు, కానీ 100 kilometers 110 వరకు అయితే వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి మనకి ఇది 55 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే మోటార్ వచ్చి 1.2 kW మోటార్, BLDC మోటార్ అయితే ఇది వస్తుంది అనమాట. 4 years మనకు వారంటీ అయితే ఉంటుంది. అలాగే ప్రైస్ చూసుకుంటే మనకు 90,000 ఎక్స్ట్రా ప్రైస్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది ఛార్జింగ్ వచ్చి 6 hours ఛార్జింగ్ పడుతుంది. బ్యాటరీ కానీ అలాగే మనకు ఛార్జెస్ కానీ మనకు రెగ్యులర్ ఫ్యామ్ ఛార్జ్ అయితే వస్తుంది. బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో వచ్చి కనుక హీరో ఎలక్ట్రిక్ అనేది మంచి ట్రస్ట్ బ్రాండెడ్. ఇది కూడా మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టార్టింగ్ నుంచి కూడా ఇవే ఉన్నాయన్నమాట. అప్పట్లో మనకు కొంచెం ఫీచర్స్ తక్కువ ఉండేవి, తక్కువ స్పీడ్తో అయితే వచ్చేదన్నమాట. ఇప్పుడైతే బాగుంది వెహికల్ అయితే, ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా వరకు వీళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేయడం అయితే జరిగిందనమాట. స్టార్టింగ్లో నేను దీన్ని వెహికల్ వెళ్ళి డ్రైవ్ చేసినప్పుడు బ్రేక్ వేస్తే మనకు దగ్గర ఒక 20-30 మీటర్ల తర్వాత కానీ బ్రేక్ ఆగదనమాట. అలాంటిది వీళ్ళు కూడా బ్రేకింగ్ సిస్టమ్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అలాంటివన్నీ తీసుకొని వచ్చి చాలా వరకు దీన్ని ఇంప్రూవ్ అయితే తీసుకొని వచ్చారనమాట. మనకు పెద్ద టైర్స్తో అంతా బాగా వస్తుంది ఈ వెహికల్ కూడా. ఇది కూడా మనకు అండర్ 1 lakh బెస్ట్ వెహికల్ అనే చెప్పచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకు టాప్ 3లో మనకు ఇన్ఫినిటీ E1+ అనమాట. ఇన్ఫినిటీ E1+ అనే వెహికల్ గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఇది చాలా సూపర్గా ఉంటుంది. వెహికల్ చూడడానికి కానీ కలర్స్ కానీ ఇందులో అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. వెహికల్ మనకు స్వాపబుల్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. రాబోయే కాలంలో మనకి ఇది స్వాప్ చేసుకోవచ్చు. అలాగే మనకు స్వాప్ చేసుకుని ఇంటికి తీసుకొని పోయి మనకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే స్వాపబుల్ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని మనము స్వాపింగ్ కూడా చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా దీని ఫీచర్స్ గురించి చూసుకుంటే మనకు రియల్ రేంజ్ 70 kilometers అయితే ఉంటుంది. అలాగే టాప్ స్పీడ్ వచ్చి 65 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 1.9 kWh బ్యాటరీ వస్తుందన్నమాట. కాస్ట్ విషయానికి వస్తే 89,999 అంటే 90,000 లోపల
వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా మోటార్ వచ్చి 1.5 kWh మోటార్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. అలాగే 12 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 12 ఇంచెస్ టైర్తో వస్తుంది. 94 కిలోస్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. వెయిట్ విషయంలో ఇది చాలా సూపర్, చాలా వెయిట్ తక్కువ, వెహికల్ కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది మనం ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకి 500 రూపీస్తో మనం ప్రీ బుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. వెహికల్స్ దీంట్లో టర్బో మోడ్ లాంటివి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. మంచి డిస్ప్లే అయితే వస్తుంది. చిన్న డిస్ప్లే, చూడడానికి స్మార్ట్గా చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇంతకుముందు మనం చూసిన ఎలక్ట్రిక్ వెహికల్లో ఉండే డిస్ప్లే కంటే ఈ డిస్ప్లే కొంచెం వ్యత్యాసంగా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మనం టాప్ 2లో వచ్చి మనకి ఆంపేర్ నుంచి మ్యాగ్నస్ ఈటీ, ఈఎక్స్ అలాగే ఎల్టీ అనమాట. 2 వెహికల్స్ గురించి చూద్దాం. 2 ఒకే మారినే ఉంటుంది. వెహికల్ పెద్దగా తేడా ఉండదు. కొద్దిగా మాత్రం ఫ్రంట్ మాత్రమే డిఫరెన్స్ అయితే వస్తుందన్నమాట. ఈ వెహికల్ మనకు ఒకటి వచ్చి కొద్దిగా మనకు డబ్బు ఎక్కువ ఉంది అని అనుకుంటే ఒక 15,000 ఎక్స్ట్రా పెట్టుకోగలం అనుకుంటే మనకు ఈఎక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మ్యాగ్నస్ ఈఎక్స్. లేదు మనకు అండర్ 1 lakh కావాలనుకుంటే మ్యాగ్నస్ ఎల్టీకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక దీని గురించి మనం చూసుకుంటే 15 degrees గ్రేడిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే స్పీడ్ వచ్చి 50 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మోడల్లో మనకు 60 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే రేంజ్ వచ్చి 80 కిలోమీటర్స్, అందులో 100 కిలోమీటర్స్ వస్తుంది. రెండిట్లోనూ రివర్స్ మోడ్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చి మనకు 60 watts 38 Ah బ్యాటరీ అయితే ఇందులో రావడం జరుగుతుందన్నమాట. మోటార్ వచ్చి మనకు 1200 watts మోటార్ అయితే వస్తుంది. కాస్ట్ ఇది 93,900 కాస్ట్ అయితే ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే వస్తుంది అనమాట. ఆన్ రోడ్ మనకు 1,05,000 అయితే వస్తుంది. మ్యాగ్నస్ ఈఎక్స్ వచ్చి మనకు 1,15,000 అయితే వస్తుంది అనమాట. వెహికల్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో పేరుంది. మాకు తిరుపతిలో అయితే బెస్ట్ సేల్ అని చెప్పొచ్చు. చాలా వరకు వీళ్ళు ఎక్కువ బండ్లు అయితే దీన్ని అమ్మడం అయితే జరిగిందనమాట. మనకు తిరుపతిలో మీరు వచ్చి చూసారంటే కనుక తిరుపతిలో ఉండే సిచ్యువేషన్లో చాలా వెహికల్స్ మనకు మ్యాగ్నసే కనపడతాయి. ఎందుకంటే బడ్జెట్ తక్కువ. అలాగే మనకు పూర్తిగా ఇది హీరో హోండా, అదే హోండాలో ఉంటుంది కదా, హోండాలో యాక్టివా ఎలా ఉంటుందో అదే మాదిరిగానైతే ఉంటుందన్నమాట. లుక్స్ విషయంలో మనకు చూస్తే కూడా దూరం నుంచి చూసేటప్పుడు ఇది ఏదో యాక్టివా స్కూటర్ ఉన్నట్టే ఉందే అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. మంచి బూట్ స్పేస్ అయితే వస్తుంది. అలాగే లోపల మనకు లైట్ కూడా ఉంటుందన్నమాట. ఏదైనా నైట్ టైం మనము బూట్ స్పేస్ యూస్ చేసుకోవాలన్నా కూడా లైట్ ఉంటుంది. అలాగే ఛార్జింగ్, మనకు బూట్ స్పేస్, అలాగే అంతా మనకు రిమూవబుల్ బ్యాటరీతో కూడా ఈ వెహికల్ అయితే వస్తుందన్నమాట. సూపర్ వెహికల్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్లో. అందుకే నేను టాప్ 2లో పెట్టాను అనమాట దీన్ని. మంచి వెహికల్ అని నాకైతే మంచి సూపర్ వెహికల్ ఇది, బాగుంటుంది. ఇంకా మనము టాప్ 1లో చూసుకుంటే ఓలా అనమాట. అన్బీటబుల్ ఇది ఓలా S1X+. మనం దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు టాప్ 1లో ఓలా S1X+ అనమాట. అమేజింగ్ వెహికల్. మనకు అండర్ 1 lakhలో సూపర్ వెహికల్ అని చెప్పొచ్చు. అన్నిట్లోనూ ఇది హైలైట్ అనే చెప్పాలి. కొద్దిగా మనకి సర్వీస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది వదిలితే మనకు ఎక్సలెంట్ వెహికల్ అనమాట. సర్వీస్ ఇష్యూస్ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ అయితే చేస్తున్నారంట. నేను షోరూంలోనే వెళ్ళి వాళ్ళ దగ్గర అడగడం అయితే జరిగిందనమాట. దీని గురించి పూర్తిగా వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తున్నాం సార్, నాకు స్టాఫ్ అయితే తక్కువ ఉంది, అయినా కూడా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే కావడం లేదు, మేము ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి రేంజ్ విషయానికి వస్తే 150 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. అలాగే బ్యాటరీ వచ్చి 3 kWh బ్యాటరీ అయితే వస్తుంది. మనకు టాప్ స్పీడ్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. మోటార్ 6 kW మోటార్స్ అయితే దీంట్లో వస్తుందన్నమాట. అలాగే 3 years వారంటీ, 40,000 కిలోమీటర్స్ అనమాట. ఇప్పుడు S1లో, ఇప్పుడు ఓలాలో వచ్చే ఎనీ వెహికల్లో మనకు 8 years వారంటీ అయితే వస్తుందన్నమాట. అలాగే ఛార్జింగ్ టైం 6 hours ఉంటుంది. బ్లూటూత్, వైఫై, MOVISతో వస్తుంది. బూట్ స్పేస్ వచ్చి 34 లీటర్స్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. వెహికల్ పరంగా అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, చూశారు కదా, నేను 5 వెహికల్స్ గురించి మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఎక్సలెంట్ వెహికల్స్ అని చెప్పొచ్చు. నేను చూపించిన వరకు అన్ని మంచి వెహికల్సే. మీకు కావాలంటే మీరు షోరూమ్ వెళ్ళండి, అన్ని షోరూంలో టెస్ట్ చేయండి. ఎక్సలెంట్ వెహికల్స్ అనమాట. ఈ టాప్ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు బడ్జెట్ అన్నిట్లోనూ ఇప్పుడు కాస్ట్ అయితే తగ్గిందనమాట. బడ్జెట్ రేంజ్లో మనకు మంచి వెహికల్స్ తీసుకున్న ఒక తృప్తి అయితే ఉంటుంది. మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి నేను చెప్పానని అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళండి, షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి కనుక్కోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను చెప్పానని చెప్పి కాకుండా మీరంతకు మీరు టెస్ట్ డ్రైవ్స్ అలాంటివి చేసుకొని మీరు వెళ్ళి చూడండి. ఎక్సలెంట్ అనిపిస్తుంది మీకు కూడా. టాప్ ఈ 5 వెహికల్స్ అండర్ 1 lakhలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటివన్నీ మనకు ఎలా అంటే డే టు డే యూసేజ్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే పిల్లల్ని స్కూల్లో తీసుకొని పోవడానికి లేదా ఆఫీసులకు వెళ్ళడానికి అలాంటి దానికైతే మనకు 20-30 కిలోమీటర్స్ లోపల ఉండే దానికైతే మనకు తిరగడానికి అంతా బాగుంటుందన్నమాట. మంచి వెహికల్స్ అనమాట ఇవి. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మనం
ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.